రాయలసీమలో గోదావరి వరద తాకింది. పి గన్నవరం నియోజకవర్గం గంటిపెదపూడిలో నదిపాయ గట్టు తెగింది. విశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదులకు వరద పెరుగుతోంది. గంటిపెదపూడి, బూరుగులంక, అరిక్కలవారిపాలెం, పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 4 గ్రామాల ప్రజలు నేటి పడవపైనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. రాజమండ్రిలోని కంబాల చెరువు, ఇన్నీసుపేట, విఎల్పురం ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏజెన్సీలోని చింతూరు మండలంలోని 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. వరద ప్రభావం కారణంగా పాపికొండల టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.60 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి ఎప్పటికప్పుడు నీటిని ఇరిగేషన్ అధికారులు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ప్రతిరోజు సుమారుగా 1,00,000 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. భద్రాచలం వద్ద నీటి మట్టం తగ్గినప్పటికీ ధవళేశ్వరం వద్ద మాత్రం పెరుగుతోంది. ముంపు పెరిగితే విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 3 జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఎంతటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికార యంత్రాంగం భరోసా ఇస్తోంది.